దర్శకరత్న దాసరి నారాయణరావు తన 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తులు పల్లాలు చూశారు. చరిత్రలో నిలిచిపోయే బ్లాక్ బాస్టర్స్ అందించారు. ముఖ్యంగా ఎన్టీఆర్తో ఆయన చేసిన బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు సినిమాలే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం, కీలక పాత్ర పోషించడం అతిశయోక్తి కాదు. అలాగే ఏఎన్ఆర్ హీరోగా ఆయన తెరకెక్కించిన మేఘ సందేశం సినిమా భారీ సక్సెస్ అందించడంతో ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించారు. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు, ఒరే రిక్షా, ఒసే రాములమ్మ లాంటి సినిమాలు సమాజ సమస్యలను ఎత్తి చూపించారు. మేస్త్రి, ఎమ్మెల్యే ఏడుకొండలు లాంటి సినిమాలు కూడా రాజకీయ పరంగా వ్యంగ్యాస్త్రం సంధించారు. దాదాపు తెలుగు ఇండస్ట్రీలో అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన దాసరి నటుడుగాను స్టార్ గాను అనిపించుకున్న మామగారు, మేస్త్రి లాంటి సినిమాలకు ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకొని మహానటుల సరసన నిలిచారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో దాసరి సత్తా చాటారు. దాదాపుగా దక్షిణాది భాషలన్నింటితో హిందీలో సినిమాలు కూడా తెరకెక్కించారు. దర్శకుడి కూడా ఫాలోయింగ్ ఉంటుందని పరిచయం చేసిన తొలి దర్శకుడు కూడా దాసరియే. ఆయన కెరియర్ లో పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఆయనకు 18,000 అభిమానుల సంఘాలు ఉండేవి. కమర్షియల్ చిత్రాలు చేస్తూనే సామాజిక సమస్యలను, ఇతివృత్తాలను కూడా తెరకెక్కించారు. ముఖ్యంగా ఆయన సినిమాలన్నీ స్త్రీ సమస్యలు కథాంశాలుగా తెరకెక్కించాయి. సినిమా రంగంలో జరుగుతున్న అన్యాయాలపై కూడా ఆయన తనదైన అస్త్రాన్ని ప్రయోగించారు. వెండితెర వెనుక చీకటి కోణాన్ని అద్దమెడల శివరంజని సినిమాతో ప్రపంచానికి తెలిసేలా చేశారు. తర్వాత బుల్లితెర మీద కూడా తన ప్రస్థానాన్ని సాగించారు. విశ్వామిత్ర అనే హిందీ సీరియల్తో బుల్లితెర దర్శకుడిగా మారారు. ఆయన నిర్మాణ సంస్థలో ద్వారా అనేక సీరియల్స్ నిర్మించారు. సినీ రంగంలో మంచి స్థానంలో ఉండగా కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ్యుడిగా, తర్వాత కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. తెలుగు సినీ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసి దాసరి మరణం సినీ రంగానికే కాదు, తెలుగు ప్రజలకే తీరని లోటు.